హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రై. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ ఎగ్ ఫ్రై వేసుకొని తింటే అబ్బా అద్దిరిపోతుంది. ఈ ఎగ్ ఫ్రై నా ఫేవరెట్ డిష్. ఇంత టేస్టీ అయిన ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దామా. ఇక్కడ ఈ ఎగ్ ఫ్రైకి నేను 6 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొన్నైనా తీసుకోవచ్చు, లేకపోతే తగ్గించైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గుడ్లన్నిటికీ కూడా 2 వైపులా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా గుడ్లన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే అందులో ఇంతకుముందు మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లన్నిటిని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకోగానే అందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా ఎగ్స్ అన్నీ వేగగానే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేయించుకున్న కళాయిలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ జీలకర్ర, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని వీటిని వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే అందులో 1 రెబ్బ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఎల్లిపాయ కారం. వెల్లిపాయ కారం అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 1 స్పూన్ కారానికి 4 ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, వెల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. ఇందులో ఎల్లిపాయ కారం వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఉల్లిపాయలు వేగగానే అందులో చివరగా మైక్రోగ్రీన్స్ యాడ్ చేసుకోండి. ఇవి మెంతుల మైక్రోగ్రీన్స్ ఎప్పుడైనా కానీ చివరిలోనే యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు రెసిపీస్లో కూడా నేను మీకు చెప్పాను, ముందుగా యాడ్ చేసుకుంటే దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పోతాయి. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని 1 నిమిషం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం అలాగనే ఉండనివ్వండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై రెడీ. ఇక్కడ మనం చేసుకున్న ఎగ్ ఫ్రైకి నేను మెంతుల మైక్రోగ్రీన్స్ వాడాను. మీరు కావాలంటే మెంతుకూరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రై అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. మీకు అందరికీ కూడా నా ఫేవరెట్ డిష్ ఎగ్ ఫ్రై నచ్చింది కాదు. మీరందరూ కూడా ఈ ఎగ్ ఫ్రైని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎన్నో చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.